హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెంతో యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈరోజు ఎన్నో జాబ్ అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది. ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా గ్రూప్ 1కి సంబంధించి వాస్తవానికి ఈరోజు ఈ న్యూస్ ఎస్టర్డే పేపర్లో రావడం జరిగింది. నేను జర్నీలో ఉండడం వల్ల ఈ న్యూస్ కవర్ చేయకపోవడం వల్ల ఈరోజు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం పైన వివిధ వార్తాపత్రికల్లో న్యూస్ రావడం జరిగింది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. తెలుగులో రాత, మార్కుల్లో కోత. గ్రూప్ 1 మెయిన్స్ మార్కులపైన అభ్యర్థుల అనుమానం. తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు వేశారనే ఆరోపణ. కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు. టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1లో అత్యధికంగా 530కి పైబడి మార్కులు వచ్చిన వారు ఉన్నారు. అయితే తెలుగు మీడియం కేటగిరీలో 400 మార్కులు దాటలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మాతృభాషలోని వారికి ఎక్కువ మార్కులు రావాలని, కానీ ఇంగ్లీష్లో పరీక్షలు రాసిన వారు టాప్లో ఉన్నారని చెబుతున్నారు. మూల్యాంకనంలో ఇంగ్లీష్ మీడియంకు ప్రాధాన్యత ఇచ్చారని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వారికి తక్కువ మార్కులు వేశారని ఆరోపిస్తున్నారు. చాలా అంశాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మినిమం మార్కులు వేయలేదని, ఫ్యాక్ట్స్ రాసిన వాళ్లకు కొంత మేర మార్కులు ఇచ్చారని చెప్తున్నారు. విశ్లేషణాత్మకంగా జవాబులు రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయని ఇక్కడ భావిస్తున్నట్టుగా వీరు అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన మార్కులతో అంచనా వేస్తే త్వరలో 1:2 నిష్పత్తిలో, ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ విడుదలయ్యే నాటికి తెలుగు మీడియం అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపైన టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని, మరి తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఎస్టర్డే రావడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణ పేపర్లో తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప, రీవాల్యుయేషన్ చేయించండి. టీజీపీఎస్సీ చైర్మన్కు అభ్యర్థుల లేఖాస్త్రం. గ్రూప్ 1 మెయిన్స్ను తెలుగులో రాసిన వారికి తీరని అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపైన గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు మంగళవారం టీజీపీఎస్సీ చైర్మన్కు లేఖ రాశారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, దీంతో తెలుగు మీడియంలో రాసిన గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందని ఆయా లేఖలో ప్రస్తావించారు. పేపర్ 6లో సీనియర్ అభ్యర్థులకు కేవలం 60 మార్కులే వచ్చాయని, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి 80 నుంచి 90 మార్కులు వచ్చినట్టు ఉదాహరించారు. ఎకనమీలో చాలామందికి 100 మార్కులు దాటాయని, ఒకే జవాబుగా తిప్పి రాసిన వారికి 91 మార్కులు వచ్చాయని, కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసిన వారికి 70 లోపు మార్కులే వేసినట్టు అభ్యర్థులు ఆరోపించారు. రీకౌంటింగ్తో పాటు పేపర్ల యొక్క రీవాల్యుయేషన్ చేయించాలని ఆయా అభ్యర్థులు మరి డిమాండ్ చేశారు. మరి టీజీపీఎస్సీ రీకౌంటింగ్ అవకాశం ఇచ్చినప్పటికీ రీకౌంటింగ్ మాత్రమే కాదు, మరి రీవాల్యుయేషన్ పేపర్లన్నింటినీ సమూలంగా మరి అత్యంత పారదర్శకంగా మరి యూపీఎస్సీ అబ్జర్వేషన్లో మరి రీవాల్యుయేషన్ చేయిస్తే మరి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. సమతూకం పాటించాలి. ఇటు తెలుగు ఇంగ్లీష్ మీడియం మధ్య సమతూకం పాటించాలని, ముఖ్యంగా ఇంకా ఇంగ్లీష్తో పోలిస్తే తెలుగు మీడియం వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే యూపీఎస్సీ ఇంగ్లీష్ మీడియం వారికి అటు యూపీఎస్సీ అవకాశమైనా ఉంటుంది. సో మరి అభ్యర్థులు ఈ విధంగా టీజీపీఎస్ని కోరుతూ మరి లేఖలు రాస్తున్న నేపథ్యంలో మరి ఏ విధమైన ఫలితం ఉంటుందో ఒకసారి మరి చూద్దాం. ఫ్యూచర్లో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏందనేది పరిశీలించాలి. ఇక గ్రూప్ 1 ఫలితాలలో అవకతవకలు. తెలుగులో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులపై వివక్ష. గ్రూప్ 1 పేపర్ రీవాల్యుయేషన్ చేయించాలి. టాప్ 100లో సీఎం సామాజిక వర్గం వారే ఎక్కువ. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్ గౌడ్ అంటూ గ్రూప్ 1 ఫలితాలలో అవకతవకలు జరిగాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆరోపించారు. గ్రూప్ 1 పరీక్షలు తెలుగులో రాసిన అభ్యర్థులపై వివక్ష చూపారని, గ్రూప్ 1 పేపర్ రీవాల్యుయేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొదటి 100 మార్కుల
మొదటి 100 మంది ర్యాంకుల వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అశోక్ నగర్లోని కొన్ని కోచింగ్ కేంద్రాలకు సీఎంఓకు మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. టాప్ 100లో సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, వారికి ఆర్డీఓ, డీఎస్పీ లాంటి ఉన్నత పోస్టులు కట్టబెట్టాలని చూస్తున్నారని, ఒక్కో పోస్టు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఓపెన్ కేటగిరీలో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలోనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ ఇక్కడ పేపరు రీవాల్యుయేషన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నట్టుగా న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక 33 అదనపు కలెక్టర్ పోస్టుల గ్రేడ్ స్కేల్ పెంపు. రాష్ట్రంలో 33 అదనపు కలెక్టర్ పోస్టుల స్థాయిని 96,890 నుంచి 1,58,380 గ్రేడ్ స్కేల్కు పెంచుతూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను సాధారణ పరిపాలనా శాఖ నుంచి రెవెన్యూ శాఖ పరిధిలోకి మారుస్తున్నట్టుగా వివరించిందంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగ ఐకాస ఉద్యమాలు. కార్యాచరణను ప్రకటించిన ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాస. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాస ఏప్రిల్ నుంచి ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. మరి ఐకాస యొక్క విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ బిల్లుల మంజూరు, ఆర్థికేతర అంశాల పరిష్కారము, డిఏ విడుదల, ఆరోగ్య కార్డుల మంజూరు, సిపిఎస్ రద్దు తదితర డిమాండ్లతో తీర్మానాలను సమావేశం ఆమోదించిందంటూ మరి పెండింగ్ డిఏలు, అదేవిధంగా సిపిఎస్ రద్దు కోసం ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మరి ఉద్యమ బాట పట్టాలని కార్యాచరణ ప్రకటిస్తున్నట్టుగా ఆ వార్తను మనం చూడాలి. ఇక ఉద్యోగులకు అభయం, సమస్యలు పరిష్కరిస్తాం, బకాయిలను చెల్లిస్తాం, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. కొలువుల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత అంటూ నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారని రాష్ట్ర ముఖ్యమంత్రి మరి యనుమల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్టు సీఎం గుర్తు చేశారు. మరి ఇక్కడ 1,292 మంది జూనియర్ లెక్చరర్లు, 240 మంది పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ను ఎస్టర్డే మనకు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అందజేసినట్టుగా మనం న్యూస్ చూడాలా. ఇక నెక్స్ట్ 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఆమోదం, జీవో విడుదల. అదేవిధంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను 50కి పెంచుతూ జీవోల విడుదల. సీఎం రెవెన్యూ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం. రెవెన్యూ చరిత్రలోనే మరో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టును అత్యంత ఉన్నతంగా ఉండేది. దానికంటే అత్యున్నతమైన 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడమే కాకుండా జీవోను కూడా బుధవారం విడుదల చేసింది. జీవో విడుదల పట్ల డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి లచ్చిరెడ్డి, కె రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 33 పోస్టులను ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దల కృషి ఫలితంగానే సాధ్యమైందన్నారు. ఇక కేబినెట్లో ఆమోదించడం, ఆ తర్వాత వెంటనే జీవో విడుదల చేయడం కూడా చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవే కాకుండా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను కూడా 50కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జీవోను విడుదల చేసిందన్నారు. ఇక ఇది ఇక్కడ మనకు 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు సంబంధించిన ఆమోదానికి దానికి సంబంధించిన జీవోను విడుదల చేసింది. అదేవిధంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను కూడా 50కి పెంచుతూ జీవో విడుదల చేసినట్టుగా వార్తను మనం చూడాలా. ఇక పాత నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తించదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడాలా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందే రాష్ట్ర ప్రభుత్వం అనేక నోటిఫికేషన్లు ఇచ్చిందని, వాటికి ఎస్సీ వర్గీకరణ వర్తించదని, అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి స్పష్టం చేశారంటూ ఇక్కడ మనము న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టము అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్లకు ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కానీ అంతకుముందే 1 year 2 years బ్యాక్ వచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వర్తించదని
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొంటున్నట్టుగా ఈ వార్త యొక్క సారాంశంగా మనం భావించాలి. ఇక సెంట్రల్ వర్సిటీలో 5,400 అధ్యాపక ఖాళీలు. దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో 5,400 పైచిలకు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో తెలిపింది. ఇందులో సగం పోస్టులు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిందని వెల్లడించింది. ఓబీసీ కేటగిరీలో 1,521 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 788, ఎస్టీ కేటగిరీలో 472 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రత్యేక నియామక డ్రైవ్ల ద్వారా సెంట్రల్ యూనివర్సిటీలో 7,825 అధ్యాపక పోస్టులను భర్తీ చేశామని విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారంటూ ఇక్కడ మరి సెంట్రల్ యూనివర్సిటీలో 5,400 పోస్టులు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర భాష తప్పనిసరి. స్థానిక భాష రాకుంటే ఎలా పనిచేస్తారు? ప్రజలతో ఎలా మమేకం కాగలరు? తమిళ భాష కేసులో మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు. తమిళనాడులో ఎన్ఈపీ వివాదం నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సంచలనమైన తీర్పు వెలువరించింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం నేర్చుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. తమిళ భాషలో నిర్వహించిన పరీక్షలో విఫలమైనందుకు తనను ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ జయకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణపై న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది. ఇక మరి స్టేట్ క్యాడర్లో పనిచేసిన ఉద్యోగులకు మాతృభాష తప్పనిసరిగా రావాలని ఇక్కడ తమిళనాడు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు జయకుమార్ అనే వ్యక్తి తమిళ్కు సంబంధించి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడని ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి తొలగించడంతో ఆయన హైకోర్టులో అప్పీల్ చేసుకున్న నేపథ్యంలో మరి ఆయన అప్పీల్ తిరస్కరిస్తూ తమిళ భాష స్టేట్ క్యాడర్లో పనిచేస్తున్నప్పుడు మాతృభాష తప్పనిసరిగా రావాలని వ్యాఖ్యానించినట్టుగా ఇది మన రాష్ట్రానికి కూడా గ్రూప్ 1 వివాదంలో గ్రూప్ 1 విషయంలో ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే స్టేట్ క్యాడర్లో పనిచేస్తున్నప్పుడు తెలుగు అనేది కంపల్సరీ ఉండాలి. యాక్చువల్ తెలుగు క్వాలిఫికేషన్ పేపర్ పెట్టకపోగా పైగా తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు అన్యాయం చేయడం చాలా దారుణం. ఇక 15 నుంచి తెలంగాణ, ఏపీలో ఒంటిపూట బడులని ఇక్కడ మనకు ఆంధ్రప్రభ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఎప్పటి మాదిరిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే మార్చి 15 నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం కానున్నాయని ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక 10 పరీక్షలకు సర్వం సిద్ధం. రాష్ట్రంలో 3,450 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. సన్నాహక చర్యలపైన సిఎస్ చీఫ్ సెక్రటరీ ఇక్కడ 10th ఎగ్జామ్స్ పైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ఇది అమరావతి బట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త ఇది. అక్కడ 10th ఎగ్జామ్స్కి సంబంధించిన అక్కడ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రివ్యూ మీటింగ్ పెట్టినట్టుగా ఈ వార్తను మనం చూడాలి. మనకు కూడా 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం. మారిషస్లోని భారతీయులకు అవార్డు అంకితం చేసిన ప్రధాని జాతీయ ఉత్సవాలలో ఆకట్టుకున్న భారత నౌకాదళ కవాతు బృందం. ప్రతి రంగంలో మారిషస్తో కలిసి నడుస్తామని మోదీ ప్రకటన. భారతదేశం మారిషస్ భాగస్వామ్యంపై మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యం. మారిషస్లో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి సహకారం. రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని అంటూ ఇక్కడ మారిషస్ ప్రభుత్వం యొక్క అత్యున్నతమైన పురస్కారము ప్రధాని నరేంద్ర మోదీకి అందిస్తున్నట్టుగా ఇక్కడ మనం న్యూస్ ఇవ్వడం జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ యొక్క జాతీయ దినోత్సవానికి హాజరైన నేపథ్యంలో మరి వేడుకల సందర్భంగా మారిషస్ రిపబ్లిక్ అధ్యక్షుడు హెచ్ఈ మారిషస్ అత్యున్నతం పౌర పురస్కారమైనటువంటి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డును ప్రధాని మోదీకి ధరంబీర్ గోకుల్ ప్రదానం చేయడం జరిగిందంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక పాలక మండలి చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ మనకు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా సభ్యులుగా సిఎస్, పలువురు శాఖల ముఖ్య కార్యదర్శులు, 56 రెవెన్యూ గ్రామాలు, 765.25 చదరపు కిలోమీటర్ల పరిధిలో 12 జోన్లు అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేస్తూ బుధవారం జీవో విడుదలైంది. పాలక మండలికి ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరించగా ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి
వైస్ చైర్మన్గా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ఎండిఏ కమిషనరు, టీజీఐఏసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, డిటిసిపి హైదరాబాద్ వీళ్ళు కమిషనర్లు సభ్యులుగా ఉంటారంటూ 56 రెవెన్యూ గ్రామాలతో పాటుగా 765.25 చదరపు కిలోమీటర్ల పరిధిలో 12 జోన్లుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 36 గ్రామాలను తొలగించి ఎఫ్సిడిఏలో విలీనం చేయనున్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఒక్కో కార్పొరేట్ సంస్థకు ఒక్కో గురుకుల నిర్వహణ బాధ్యత, దశలవారీగా పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదల, హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. 3 శాఖలపైన ఫ్రీ బడ్జెట్ సమావేశంలో బట్టి రాష్ట్రంలో ఒక్కో యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాల నిర్వహణ బాధ్యతను ఒక్కో కార్పొరేట్ సంస్థకు అప్పగిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంతమేరకు నిధులను సమాజ వికాసం కోసం ఖర్చు చేస్తుంటాయని, అలాంటి నిధులను ఈ గురుకులాల నిర్వహణకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని ఇక్కడ మినిస్టర్ గారు ఆర్థిక మంత్రి తెలిపినట్టుగా ఇక్కడ మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చర్యల్లో భాగంగా మరి ఒక్కొక్క గురుకులాల నిర్వహణ ఒక్కొక్క కార్పొరేట్ సంస్థకు అందిస్తామని ఇక్కడ మంత్రి గారు పేర్కొన్నట్టుగా న్యూస్ మనకు ఇవ్వడం జరిగింది. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో మళ్ళీ తప్పులు. రాష్ట్రంలో బుధవారం జరిగినటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A అదేవిధంగా బాటనీలో 3 తప్పులు దొరికాయి. ఈ విధంగా ఇంటర్లో క్వశ్చన్ పేపర్లో తప్పుల పరంపర కొనసాగుతూనే ఉందని ఆ వార్తను మనకు ఇవ్వడం జరిగింది. ఇక పాఠశాలలో కూరగాయల సాగు. ప్రభుత్వ పాఠశాలలో కూరగాయల సాగును, పండ్ల మొక్కల పెంపకం చేపట్టాలని కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీని ద్వారా మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలు, పండ్లు లభ్యం కావడంతో పాటు విద్యార్థులకు ఉద్యానవన సాగుపైన అవగాహన కలుగుతుందని మరి ఈ మేరకు 100 కోట్ల మేరకు నిధులు వెచ్చిస్తున్నారంటూ మరి కూరగాయల సాగు పాఠశాల యొక్క ఆవరణలో కూరగాయల సాగుకు సంబంధించి మరి కూరగాయల సాగును చేస్తే మధ్యాహ్న భోజనానికి కావాల్సినటువంటి కూరగాయలు మరి విద్యార్థులకు వివిధ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయంటే మరి గ్రామాల్లో ఉన్న కోతుల బిడద నుంచి మరి ఇప్పటికే కోతుల బిడద నేపథ్యంలో పాఠశాలల పైన కూడా కోతుల బిడద ఎక్కువగా ఉంది. మరి ఆ కోతుల బిడద మేరకు కూరగాయలు సాగు చేస్తే ఆ కోతులు వచ్చి మరి స్కూల్లోనే ఉంటాయి. మరి వ్యూహాత్మక భాగస్వాములుగా భారత్, మారిషస్ ప్రధానులు మోదీ, రామ్ గులాం నిర్ణయం. మారిషస్ యొక్క అత్యున్నత పురస్కారం భారత ప్రధానికి అందించినట్టుగా ఆ వార్తను మనం ఇంతకుముందే చూడడం జరిగింది. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ మేధావుల సదస్సులో వక్తల డిమాండ్. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లను కల్పించాలని పలు పార్టీలు డిమాండ్ చేశారు. విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు 27% నుంచి 56%కి పెంచాలని కోరారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన బీసీ మేధావుల సదస్సులో పాల్గొన్న భాజపా ఎంపీ ఆర్ కృష్ణయ్య, టీడీపీ ఎంపీలు బీద మస్తాన్ రావు, బస్తిపాటి నాగరాజు తదితరులు ఇక్కడ బీసీలకు చట్టసభల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు 27% నుంచి 56%, విద్యా ఉద్యోగాల్లో అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు 27% నుంచి 56% పెంచాలని డిమాండ్ చేసినట్టుగా అక్కడ మనం న్యూస్ చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ నోటిఫికేషన్ విడుదల. ఏపీలో ఎఫ్సెట్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు, బీఏసీ సమావేశాల్లో నిర్ణయం. శాసనసభలో ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించనున్నారు. బుధవారం జరిగిన శాసనసభ, శాసన మండలిలో వేర్వేరుగా జరిగినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత తొలుత శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యాలయంలో బీఏసీ సమావేశం జరిగింది. ఇక మరి 19న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారంటూ ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే తెలంగాణ వర్సిటీ పేరు మార్పు పైన వెనక్కి సీఎం దృష్టికి వెళ్లడంతో నిర్ణయం. తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు మార్పు ఆలోచనతో నెలకొన్న వివాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది.
వర్సిటీ పేరు మార్పు అంశంపైన ఎలాంటి నివేదికలు అవసరం లేదని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలంటూ వర్సిటీ అధికారులకు ఉన్నత స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్ళాయి. వర్సిటీ పేరు మార్పు విషయంలో నివేదిక ఇవ్వాలంటూ ఉన్నత విద్యామండలి నుంచి వర్సిటీ అధికారులకు సోమవారం లేఖ వచ్చినటువంటి విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆలోచనను విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ఈ అంశం బుధవారం ఈనాడులో ప్రచురితం కావడంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విషయాన్ని అసెంబ్లీ హాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాతో మాట్లాడారు. ఆమె రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలపైన కళాశాల విద్యా కమిషనర్ దేవసేనతో చర్చించినట్టుగా సమాచారం అంటూ మరి తెలంగాణ యూనివర్సిటీ యొక్క పేరును మార్చాలని తీసుకున్న నిర్ణయంపైన ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆ వార్తను మనం చూడాలి. ఇక్కడ కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు, ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో 180 ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో కోల్కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో 28 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరడం జరుగుతూ ఉంది. ఇక అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థలో ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం మరియు తాత్కాలిక ప్రాతిపదికన 8 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనకు చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ, ఎంటెక్, ఎంబీఏ, యూజీ కోర్సులైనటువంటి బీటెక్, బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐఎంయు సెట్ నిర్వహిస్తుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పీజీఈ సెట్ నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదలైందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయినటువంటి ఎక్సెల్ సివిల్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ కె రాజేంద్ర కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడలో పరీక్ష కేంద్రాల్లో ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ నిర్వహించడం జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వినియోగించుకోవాలి. ఉచితాలతో కాదు, ఉద్యోగ సృష్టితోనే పేదరిక నిర్మూలన అంటూ ఉచిత పథకాల వల్ల కాదు, ఉద్యోగాల సృష్టి ద్వారానే పేదరిక నిర్మూలన, నిజమైన పేదరిక నిర్మూలన జరుగుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నట్టుగా న్యూస్ ఇవ్వడం జరిగింది. 6 సబ్జెక్టుల జాబితాలో ఐఐటిహెచ్కు చోటు. క్యూఎస్ సంస్థ ప్రకటించిన ర్యాంకుల్లో 6 సబ్జెక్టులకు ప్రకటించిన జాబితాలో ఐఐటి హైదరాబాద్ చోటు దక్కించుకుంది. మెకానికల్, ఏరోనాటికల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ సబ్జెక్టు ర్యాంకుల జాబితాలో స్థానాలు సాధించాయని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగం మొదటిసారిగా 501 నుంచి 550 మధ్య ర్యాంకులు పొందిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ గేమ్ చేంజర్ మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు 5,000 కోట్ల రూపాయలు ఆదా అంటూ గవర్నర్ జిష్ణుదేవ్. రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతున్నది. తెలంగాణకు అన్నదాతలే ఆత్మ, వారి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం. 25,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసినాం, వారికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినాం. స్కిల్ యూనివర్సిటీతో యువత నైపుణ్యం పెంచబోతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు తెస్తున్నాం. ప్రతి సభ్యుడు తప్పకుండా సభకు రావాలి, చర్చల్లో పాల్గొనాలి. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది, న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్త అది. ఇక RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. హెచ్ఎండిఏలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు, మొత్తం 11 జిల్లాలు, 4 మండలాలు, 1355 గ్రామాలకు విస్తరించిన హెచ్ఎండిఏ పరిధి అంటూ ఇక్కడ హెచ్ఎండిఏ తన యొక్క రేంజ్ అనేది, జియోగ్రాఫికల్ రేంజ్ అనేది పెంచినట్టుగా, దాని బౌండరీస్ పెంచినట్టుగా ఇక్కడ మనం ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అథారిటీ చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా మున్సిపల్ మంత్రి, సభ్యులుగా మరో 11 మంది ఉన్నతాధికారులు. ఫ్యూచర్ సిటీలో 7 మండలాల్లోని 56 గ్రామాలు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ అంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయండి, ఉద్యోగుల జేఏసీ డిమాండ్, త్వరలో కార్యాచరణ అంటూ
ఇంతకుముందు మనం చదివాము వార్త. ఇది ఉద్యోగులకు ఉన్నటువంటి వివిధ పెండింగ్ బిల్లులు, అదేవిధంగా డిఏలు విడుదల చేయాలని అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన పైన అఖిలపక్ష సమావేశం, రాజకీయ పార్టీలకు బట్టి జానారెడ్డి బహిరంగ లేఖ అంటూ మరి డీలిమిటేషన్ నేపథ్యంలో మరి అన్ని పార్టీలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తూ అన్ని పార్టీలకు లేఖలు రాసినట్టుగా మరి జానారెడ్డి మంత్రి బట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాసినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక 17 నుంచి పీజీ ఈసెట్ దరఖాస్తులు 19 వరకు కొనసాగనున్న ప్రక్రియ. మెకానికల్ ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తే పీజీ ఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు బుధవారం జేఎన్టీయూ వర్సిటీ అధికారులు పీజీ ఈసెట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 17 నుంచి 19 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొనడం జరిగింది. మరి ఈ నెల 17 నుంచి అప్లికేషన్స్ ప్రారంభమవుతాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. డీలిమిటేషన్ పైన చర్చిద్దాం రండి, త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్. సెగ్మెంట్ల పునర్విభజనతో రాష్ట్రానికి జరిగే అన్యాయంపైన డిస్కషన్ అవసరం. అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం బట్టి అదేవిధంగా జానారెడ్డి బహిరంగ లేఖ అంటూ మరి డీలిమిటేషన్ పైన చర్చించేందుకు అన్ని పార్టీలకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఇక్కడ ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. 25 ఏళ్ల తర్వాత ప్రమోషన్లు, ఇరిగేషన్లో ఎక్స్టెన్షన్లకు ముగింపు, ఇంజనీర్ల సంఘం హర్షం. నీటిపారుదల శాఖాధికారులు సంబరపడుతున్నారు. 25 ఏళ్ల తర్వాత పదోన్నతులు లభించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడబ్ల్యూల నుంచి సిఈల వరకు పదోన్నతులు లభిస్తాయని వారు భావిస్తున్నారు. 25 ఏళ్ల తర్వాత డిపిసి నిర్వహించి పదోన్నతులు కల్పించడం ముదావాహం అంటూ హైదరాబాద్ ఇంజనీర్ల సంఘం పేర్కొందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 25 సంవత్సరాల తర్వాత ప్రమోషన్లు జరిగాయట. దానికి సంబంధించిన వార్త. 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం, జీవో విడుదల. ఎస్టీసీ పోస్టులు 50కి పెంచుతూ నిర్ణయం, సీఎం రెవెన్యూ మంత్రికి ధన్యవాదాలు. ఈ వార్త మనం ఇంతకుముందే చదివాం, మరొక న్యూస్ పేపర్లో వచ్చింది ఇదే వార్త. తెలంగాణ వర్సిటీకి ఈశ్వరీబాయి పేరు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాల. తెలంగాణ యూనివర్సిటీకి ఈశ్వరీబాయి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా మనం న్యూస్ చదివాం. అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, ఏప్రిల్ 10న చివరి తేదీ. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ పోస్టుల భర్తీకి భారత సైన్యం దరఖాస్తులను ఆహ్వానించిందని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అగ్నివీర్ పోస్టులకు సంబంధించి ఆహ్వానం ఏప్రిల్ 10వ తేదీ చివరి తేదీ అంటూ అప్లికేషన్స్కు మరి ఇక ఈ సైట్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. ఇంటర్ ప్రశ్న పత్రాలు తప్పుల తడక. ఈ ఇంటర్లో క్వశ్చన్ పేపర్లో ఆ తప్పుల విధానం అనేది ప్రతి పేపర్లో కొనసాగుతుందంటూ ఆ వార్త ఇవ్వడం జరిగింది. బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్పర్సన్గా సీతా దయాకర్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సభ్యుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. కమిషన్ చైర్పర్సన్గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సీతా దయాకర్ రెడ్డిని తెలంగాణ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్పర్సన్గా నియమించినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశించే అభ్యర్థులు తప్పనిసరిగా తమిళం నేర్చుకోవాలి. మద్రాస్ హైకోర్టు మరి స్టేట్ క్యాడర్లో పనిచేయాలనుకుంటున్న అదేవిధంగా స్టేట్ క్యాడర్ పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థులు తమిళ భాష ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక స్పీకర్కు సుప్రీం నోటీసు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపై 25లోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం. సభాపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. ఆ 10 ఎమ్మెల్యేల్లో పెరిగిన ఆందోళన. మరి పార్టీ ఫిరాయింపుకు సంబంధించి మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ 25లోగా సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం మరొకసారి వ్యాఖ్యానించింది. మరి ఇక సభాపతి ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆస్ట్రా మిసైల్ పరీక్ష విజయవంతం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఆస్ట్రాను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. గగనతలంలో కదులుతున్నటువంటి లక్ష్యాన్ని తేజస్ యుద్ధ విమానం నుంచి ఆస్ట్రా క్షిపణి నేరుగా ఛేదించింది. ఈ మిసైల్ పరీక్షలో అన్ని వ్యవస్థలు
నిర్దేశిత పారామితులను అందుకున్నాయని రక్షణ శాఖ తెలిపింది. మరి ఆస్ట్రా క్షిపణిని DRDO అభివృద్ధి పరిచిందిగా అభ్యర్థులు కరెంట్ అఫైర్ పరంగా గుర్తుంచుకోవాలి. ఇక టీచర్ నియామకాల్లో వాస్తవాలు వెల్లడించండి, DSC బాధిత అభ్యర్థుల డిమాండ్. ఉపాధ్యాయ నియామకాల్లో క్రీడాకారుల కోటాలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు వెల్లడించాలని ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. 2024లో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో 2% క్రీడా కోటాను కూడా చేర్చారు, ఆ స్పోర్ట్స్ కోటా కింద. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అంతర్జాతీయ SGT పోస్టుల్లో జాతీయ స్థాయి క్రీడాకారులు అర్హులని తెలిపింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. SGT పోస్టుల కోసం 1000 మంది దరఖాస్తు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులను కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులను నియమించినట్టు ఆరోపణలు వచ్చాయంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక SC గురుకుల డిగ్రీ కాలేజీల యొక్క కుదింపు అంటూ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 మహిళా SC డిగ్రీ కాలేజీలు, వీటిలో 25,000 సీట్లుంటే సగానికి పైగా కాలేజీలను 20 లేదా 15కు తగ్గించాలని నిర్ణయం. తక్కువ అడ్మిషన్లు ఉన్న కోర్సులను మరో కాలేజీకి బదిలీ. ఇలా సైన్స్, ఆర్ట్స్ కాలేజీలు వేరువేరుగా ఏర్పాటు. 1-2 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం అంటూ మరి ఇక్కడ SC గురుకులాలకు సంబంధించి ప్రస్తుతం 30 మహిళా SC డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిని 15 లేదా 20కి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా 1-2 రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. అందులో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 30 మహిళా SC డిగ్రీ కాలేజీలో 25,000 సీట్లుంటే సగానికి పైగా ఖాళీ ఉన్నాయట. అక్కడ గుడ్ మార్నింగ్ QS ర్యాంకింగ్ వెల్లడి. వివిధ సబ్జెక్టులో ప్రపంచంలో అత్యుత్తమైనవిగా గుర్తించిన 50 విశ్వవిద్యాలయాల జాబితాలో 9 భారతీయ విశ్వవిద్యాలయాల విద్యా సంస్థలకు స్థానం దక్కింది. లండన్కు చెందినటువంటి QS సంస్థ బుధవారం 15వ సబ్జెక్టు వారి ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ ప్రకటించిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. వివిధ సబ్జెక్టులో ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా గుర్తించిన 50 విశ్వవిద్యాలయ జాబితాల్లో 9 భారతీయ యూనివర్సిటీకి స్థానం దక్కిందని. ఇందులో మినరల్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో ధన్బాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్ ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. మన దేశ విద్యా సంస్థల్లో అగ్రస్థానం పొందింది. ఇక మన దేశం పరంగా చూస్తే అగ్రస్థానం, ప్రపంచవ్యాప్తంగా చూస్తే 20వ స్థానం పొందిందని ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్. ఇక ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని.